సో ఇప్పుడు నేను చెప్పే యాప్లో కనుక మీరు జాయిన్ అయితే జాయినింగ్ బోనస్కి వచ్చేసి మీకు 100 రూపీస్ వస్తే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తాయి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కనుక రెఫర్ చేస్తే ఫర్ రెఫర్ వచ్చేసి 1 రూపీ నుండి 100 రూపీస్ వరకు అయితే వస్తాయన్నమాట. సో ఈ యాప్ అండ్ ఈ యాప్ ఎలా జాయిన్ ఎలా ఈ వీడియో చెప్తాను. సో ఈ వీడియో అయితే ఎటువంటి ఫార్వర్డ్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు చెప్పే యాప్ కానీ వెబ్సైట్ కానీ లింక్ అనేది సో వీడియో కింద ఉంటుంది. సో వీడియో కింద టైటిల్ ఉందిగా, టైటిల్ కింద మోర్ అని ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే కింద స్క్రోల్ చేస్తే ఈ యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. అలాగే నా వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటాయి. సో మీరు అందరూ జాయిన్ అవ్వండి. కొత్తగా వచ్చే యాప్స్ కానీ వెబ్సైట్ కానీ ఏమన్నా సరే నేను వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే పోస్ట్ చేస్తుంటా. యాప్ యొక్క లింక్ అయితే వీడియో కింద అయితే ఉంటుంది. సో యాప్ నేమ్ వచ్చేసి విజ్లీ, చాలా ఓల్డ్ యాప్ అనమాట. సో ఇది వచ్చి మనకి సంవత్సరం పైన అయితే అవుతుంది. ఓకే, సో జెన్యున్గా అయితే పేమెంట్ అనేది ఇస్తుంది. డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి అయితే మనం ఏం చేసిన మనీ మొత్తం మన బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తాయి. ఓకే, సో ఇన్స్టెంట్గా అయితే మన బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ అనేది వస్తుంది. సో ఇందులో మనం చేయవలసింది ఏంటంటే మనం జాయిన్ అయిన తర్వాత ఒక 10 రూపీస్ పెట్టి ఇందులో మనం గోల్డ్ అయితే బై చేయాల్సి వస్తుంది. సో ఇంతకుముందు మనకి నావీ యాప్ గురించి తెలుసు కదా, సో సేమ్ అలాగే ఉంటుంది. సో నావీ యాప్ కన్నా ముందర వచ్చింది ఈ యాప్ అయితే. ఓకే, సో మీరు ఇక్కడ రివార్డ్ చూసుకోవచ్చు. 100 రూపీస్ అనేవి వచ్చినాయి, అలాగే 1 రూపీ సో ఇలాగ అయితే వచ్చినాయి. అలాగే ఇక్కడ చూడండి మనకి 8 రూపీస్ ఒకసారి, 60 రూపీస్ అయితే ఒకసారి, 15 రూపీస్ అయితే ఒకసారి, 50 రూపీస్ అయితే ఒకసారి. సో 1 రూపీ 1 రూపీ 1 రూపీ, సో 5 రూపీస్ 5 రూపీస్ ఇలా రెఫర్ చేసిన అమౌంట్ అయితే మనకి ఇక్కడ యాడ్ అయ్యింది. ఓకే, ఇది మొత్తం రెఫర్ చేసిన అమౌంట్ అనమాట. సో 1 రూపీ నుండి 100 రూపీస్ లోపల ఎంతైనా అమౌంట్ అనేది మనకి ర్యాండమ్గా అయితే అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, ఒకసారి 1 రూపీ రావచ్చు, ఒకసారి 8 రూపీస్ రావచ్చు, ఒకసారి 5 రూపీస్, ఒకసారి 3 రూపీస్ ఇలాగైతే వస్తుంది అనమాట. సో మీ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అలాగే మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరైతే 10 రూపీస్ పెట్టి గోల్డ్ అయితే బై చేయాల్సి వస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ విత్డ్రా అనే ఆప్షన్ అయితే సేవ్ మీద క్లిక్ చేసి ఒక 10 రూపీస్ పెట్టి అయితే మీరు గోల్డ్ బై చేయాలి. ఇక్కడ 100 రూపీస్ అని చూపిస్తుంది. సో దీనికోసం మనం ఇక్కడ 10 రూపీస్ అయితే చేస్తాను నేను. ఓకే, సో 10 రూపీస్ మీద క్లిక్ చేసి సేవ్ నా ఉందిగా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకైతే కింద చూడండి గూగుల్ పే నుండి మనకి 10 రూపీస్ అనేది పే చేయమని అడుగుతుంది. సో గూగుల్ పే మీద క్లిక్ చేస్తే మనకి 10 రూపీస్ అనేవి ఆటోమేటిక్గా ఇందులో అయితే వస్తాయి అన్నమాట. ఇందులో రాగానే మీకైతే ఒక స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. అంటే మీరు 10 రూపీస్ యాడ్ చేసిన వెంటనే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్లోకి చూసుకోవచ్చు. సో మీకు ఆ స్క్రాచ్ కార్డ్లో 1 రూపీ నుండి 100 రూపీస్ వరకు అయితే వస్తుంది అన్నమాట. సో అది వచ్చేసి మీకు జాయినింగ్ బోనస్కి అయితే వస్తుంది. సో ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్ని అయితే రిఫర్ చేయాలి. సో ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంది కదా, ఈమెయిల్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీ రెఫర్ కూడా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి రెఫర్ లింక్ అనేది. సో వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, టెలిగ్రామ్లో కానీ సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి జాయిన్ చేయించండి. సో వాళ్ళ ద్వారా అయితే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. సో దాంట్లో కూడా 1 రూపీ నుండి 100 రూపీస్ వరకు అయితే వస్తాయి. సో ఇలా వచ్చిన అమౌంట్ని అయితే మీరు ఇక్కడ రీడీమ్ యాజ్ గోల్డ్ ఉందిగా, సో దీని మీద క్లిక్ చేసి మీరు గోల్డ్కి రీడీమ్ చేసుకొని సో మినిమం అయితే 10 రూపీస్ అయితే ఉండాలి. ఇక్కడ నాకు 5 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి రీడీమ్ యాజ్ గోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. మనకి ఇక్కడ ఆ అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్కి. సో మనం ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి జాయిన్ అయినప్పుడు సో డైరెక్ట్గా బ్యాంక్ అయితే వస్తుంది, ఇన్స్టెంట్గా అయితే పేమెంట్ అనేది వస్తుంది.